ఈ వీడియోలో మనం తనూజ గురించి, కళ్యాణ్ గురించి ఒక్కొక్కసారి కొత్త అప్డేట్, ఆ తర్వాత నిన్న బీబీ జోడీలో ఏం జరిగింది మొత్తం మాట్లాడుకుందాం. బీబీ జోడీలో ఇప్పటికే డెమాన్ అండ్ రీతు ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్లు ఎవరు? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు మామ, మీకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. మొత్తం మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ గురించి, కళ్యాణ్ గురించి ఉన్న అప్డేట్ ఏంటంటే, మీరు నిజంగా తనూజ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టు చెప్తాను. తనూజ అండ్ కళ్యాణ్ గురించి నేనేమనుకుంటున్నానంటే, ఇప్పటికి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కొత్త షో వస్తుంది కదా, ఆ షోలో ఓన్లీ కపుల్సే ఉంటారు కదా. ఆ కపుల్స్ ఉన్న షోలో వీళ్ళైతే రావడానికి ఉండదు. జడ్జెస్ కూడా అనిల్ రావుపూడి గారు, శ్రీముఖి, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మిగతా వాళ్ళు కాకుండా వీళ్ళు కూడా రావాలంటే మనం ఏమి చెయ్యాలి అనుకుంటున్నానంటే ఒకటే చెప్తున్నామా, లోపల లేడీస్ అండ్ జెంట్స్ అంటే భార్యాభర్తలకి గేమ్స్ అయితే పెడతారు కదా, ఆ గేమ్స్ పెట్టే దాంట్లో కళ్యాణ్ని, తనూజని ఇద్దరిని పంపిస్తే బాగుంటుంది అని నేను గట్టిగా అనుకుంటాను, ఓకేనా? ఎంత రియాలిటీ షో అయినా కానీ ఇది రియల్గా అయితే ఉండదు మామ, కొంచెం స్క్రిప్ట్ అయితే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ లో భాగంగా తనూజని, కళ్యాణ్ని లోపలికి పంపించి వీళ్ళతో గేమ్స్ పెట్టించడం, మనకు కూడా తనూజని, కళ్యాణ్ని చూసాం రా నాయన అని మనకే అనిపించడం ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కదా మామ చూసి. ఎప్పుడో బిగ్ బాస్ లో చూసాం, ఆ తర్వాత బేబీ ఉత్సవంలో, తర్వాత అక్కడక్కడ కనపడుతున్నారు అంతే. కానీ ఇద్దరిని ఒక రియాలిటీ షోలో ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం కదా, ఆ కోరిక నెరవేరాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను మామ. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కూడా కళ్యాణ్, తనూజ హౌస్ లోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయాలి, మనల్ని వాళ్ళతో గేమ్స్ ఆడించాలి అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ బాక్స్ బద్దలు కొట్టండి. ఆ తర్వాత ఏదైనా తప్పుగా ఉంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో వీళ్ళిద్దరు గట్టిగా మాట్లాడే అవకాశం కూడా వీళ్ళకి కల్పించాలి స్టార్ మా వాళ్ళు. ఖచ్చితంగా ఇదంతా కాదు, తనూజ కళ్యాణ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ బాక్స్ బద్దలు కొట్టండి, కామెంట్లో తెలపండి. ఆ తర్వాత ఒకటే చెప్తున్నా, బీబీ జోడీలో నెక్స్ట్ ఎలిమినేషన్ అయితే నాకైతే మైండ్ పోయింది మామ. ఇప్పటికే డెమాన్ అండ్ రీతు ఎలిమినేట్ అయిపోయినందుకు నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. కానీ ఓకేనా, అసలు నిన్న సాటర్డే ఏం జరిగిందంటే, నాకైతే అమర్ అండ్ నైనిక వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ ఎరగదీసి పడేశారు. కానీ కిరాక్ సీత ఇచ్చిన స్కోర్ అయితే టూ వరస్ట్ గా ఇచ్చింది మామ. 10 పాయింట్లకి 7 పాయింట్లు ఇవ్వటం ఏంటి అమర్ అండ్ నైనిక వాళ్ళకి? అమర్ అండ్ నైనిక వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారు, ఓకేనా? అలాంటి కంటెస్టెంట్లకి వీళ్ళు ఎంత తగ్గించి స్కోర్ ఇవ్వడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. సీత ఏముంటుంది, మీ ఇద్దరి మధ్య ర్యాపో లేదు, సింక్లో లేరు అంటుంది. వాళ్ళిద్దరు ఎక్స్టర్నరీ ర్యాపోతో ఉన్నారు, ఓకేనా? అమరన్ నైనిక సూపర్ ర్యాపో వాళ్ళది ఫస్ట్ నుంచి, ఓకేనా? ఈసారి కూడా గోల్డెన్ సీట్ లో కూర్చుంది వాళ్ళే, ఓకేనా? ప్రతి వీక్ గోల్డెన్ సీట్ లో కూర్చుంటున్నారు, ఎక్స్టర్నరీ ర్యాపో ఉంది వాళ్ళిద్దరికి, ఓకేనా? అమర్కి హ్యాండ్ బాగాలేకపోయినా కానీ టూ గుడ్ ఎరగదీసి పడేస్తున్నాడు. అలాంటి అమర్ అండ్ నైనికకి తక్కువ స్కోర్ ఇచ్చి మాట్లాడటం కిరాక్ సీత వాళ్ళు అండ్ సాయి నాకైతే అస్సలు నచ్చలేదు మా. ఆ తర్వాత వీళ్ళు ఏమైనా ఎరగదీసి పర్ఫార్మెన్స్ చేశారా అంటే, కిరాక్ సీత అండ్ సాయి యావరేజ్ పర్ఫార్మెన్స్, ఓకేనా? అక్కడ ఉన్న జడ్జెస్ కూడా ఏం చెప్పారు, బీబీ జోడీలో దిస్ ఈస్ ద వరస్ట్, ఓకేనా? అంటే ఇప్పటిదాకా డాన్స్ వేసిన వాళ్ళు ఇది వరస్ట్ గా ఉంది, ఈ డాన్స్ అసలు మాకు నచ్చలేదు సీత అండ్ సాయి అని ముఖం మీదే చెప్పేశారు, ఓకేనా? శేఖర్ మాస్టర్ గారు కూడా ఇలా అంటున్నారు, మీరు చేస్తున్నారు, మేము చూస్తున్నాం తప్పితే ఇంతకు మించి ఇంకేమీ లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి మీరు అని గట్టిగా అయితే శేఖర్ మాస్టర్ గారు కూడా చెప్పారు మామ. ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అది చెప్పు బ్రో అని గట్టిగా అడగొచ్చు మీరు, ఓకేనా? డెమాన్ రీతి ఎలిమినేషన్ తట్టుకోలేకపోయాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయితే మణికంఠ అండ్ ఓకేనా పింకీ వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు అని మనకు వచ్చిన అప్డేట్ మామ, ఓకేనా? కానీ మణికంఠ అండ్ పింకీ నెక్స్ట్ వీక్ వాళ్ళిద్దరి కాంబోలో ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చి డాన్స్ అయితే చేస్తారు, ఓకేనా? అయినా కానీ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అంటే నాకు ఒకటే అనిపిస్తుంది మామ, కిరాక్ సీత అండ్ సాయి వీళ్ళ దగ్గర పవర్ అస్రా ఉంది, ఓకేనా? వీళ్ళు ఎలిమినేట్ అయిపోయే టైంలో ఆ పవర్ అస్రా యూజ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అని గట్టిగా నాకైతే అనిపిస్తుంది. మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, పింకీ అండ్ నాగమణికంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని వచ్చింది, కానీ కిరాక్ సీత అండ్ సాయి పవర్ అస్రా యూజ్ చేసుకున్నారా లేదా అనే అప్డేట్ అయితే రాలేదు, ఓకేనా? రాకుండా సొల్లు చెప్పాల్సిన అవసరం మనకి లేదు, 100కి 100% ఇదే, ఓకేనా? పవర్ అస్రా యూజ్ చేసుకునే ఉన్నారు కిరాక్ సీత అండ్ సాయి అని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అంత ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు కిరాక్ సీత అండ్ సాయి అయితే నేనైతే అనుకున్నాను, ఓకేనా? ఇక్కడ నాగమణికంఠ అండ్ పింకీ ప్రాణం పెట్టి ఆడుతున్నారు, ఓకేనా? ఎక్స్ట్రాడినరీగా డాన్స్ ఎరగదీస్తున్నారు. అలాంటి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోవటం, ఇలాంటి వాళ్ళు ఉండటం నాకైతే అస్సలు నచ్చలేదు. నిజం చెప్పాలంటే మనసులో ఏది ఉందో అదే చెప్తున్నా, ఓకేనా? ఆ తర్వాత నిజం చెప్పండి, బీబీ జోడీ విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? గట్టిగా నేను ఒకటే అనుకుంటున్నా, బీబీ జోడీ విన్నర్, ఓకేనా, అమర్ అండ్ నైనిక అని నేను గట్టిగా భావిస్తున్నా. ఫస్ట్ లో మానస్ అండ్ సృష్టి వాళ్ళ పేర్లు కూడా వచ్చినా కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు నెగిటివ్ అయితే అయ్యారు, ఇది 100కి 100% నిజం, ఓకేనా? మానస్ చేసే ఓవర్ యాక్షన్ వల్లే నెగిటివ్ అయ్యారని నేను గట్టిగా అనుకుంటున్నా, ఓకేనా? ఇప్పటికైతే అమర్ అండ్ నైనిక ఖచ్చితంగా విన్నర్స్ అవుతారు అని నేను అనుకుంటున్నా. డెమాన్ అండ్ రీతు, నాగమణికంఠ అండ్ పింకీ వీళ్ళు కూడా ఉంటే వాళ్ళలో ఎవరో ఒక రన్నర్స్ అయ్యేవాళ్ళు కదా, చూడటానికి బాగుండేది కదా అని నేను గట్టిగా అనుకున్నా మామ. కానీ డెమాన్ అండ్ రీతు ఎలిమినేట్ అయిపోయారు, ఇక నాగమణికంఠ అండ్ పింకీ ఎలిమినేట్ అయిపోయారు. ఏంటో బీబీ జోడీలో అన్ని కష్టాలు అయితే జరుగుతున్నాయి, ఓకేనా?
నాగమణికంట అండ్ పింకీ వీళ్ళకి ఫేస్ ఆఫ్ వార్కి వెళ్ళింది ఎవరో తెలుసా? నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కి ధనరాజ్ అండ్ భాను వీళ్ళు ఫేస్ ఆఫ్ లోకి వెళ్తే అక్కడ ధనరాజ్ అండ్ భాను బాగా చేశారంట. నాగమణికంట అండ్ పింకీ కొంచెం డల్ అయిందంట. వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఇది 100% నిజం. ఓకేనా? ఇంకా మరికొన్ని అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో చెప్తామా. ఆ తర్వాత నిజం చెప్పండి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి ఖచ్చితంగా కళ్యాణ్ అండ్ తనూజ రావాలి. వాళ్ళిద్దరు హౌస్ లోకి వెళ్ళి గేమ్స్ పెట్టాలి. అది చూసి మనం గట్టిగా విజిల్స్ అయితే వెయ్యాలి. అనుకున్న ప్రతి ఒక్కరు ఆ లైక్ బాక్స్ అయితే ఇప్పటికైనా మీరు బద్దలు కొట్టాలి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. ఓకేనా? కొంచెం లైట్ ఫీవర్ ఉంది మామ, అందుకే వాయిస్ కొంచెం తగ్గించి చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో వాయిస్ తగ్గదు, వాయిస్ రేజ్ లోనే ఉంటుంది.